కంది పంట నిల్వలో చాలా ముఖ్యమైనది. మనం చెప్పినట్లు వీటిని నిల్వ చేసుకునేటప్పుడు మనం స్టోరేజ్ చేసుకున్నప్పుడు 10-15% మనకి ఈ స్టోరేజ్ పెస్ట్‌లు కందిలోనే డ్యామేజ్ చేస్తా ఉన్నాయి. కాబట్టి ఇవి కంది పంట పొలం నుంచి మనకి నిల్వ స్థలానికి వస్తా ఉన్నాయి. వీటిని కొంతవరకు మనం పిచికారి చేసి నియంత్రించుకోవచ్చు. అదేవిధంగా కంది కోత కోసిన తర్వాత మనం కొంత ఆరబెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కొంతమంది కంబైన్డ్ హార్వెస్టర్స్ కానీ, కొంతమంది కూలీలతో మొక్క మొదలు వరకి కోస్తా ఉంటారు. ఈ కోసిన వాటిని గుంపులుగా కట్టేసి కొంత ఒక ప్రదేశంలో మనకి 10-12 రోజులు ఎండేటట్లు చేసుకోవాలి. ఎండబెట్టినప్పుడు మనకి వీటిలో ఉండేటటువంటి తేమ శాతం తగ్గుతూ ఉంటుంది. మొదటగా మనము కోసినప్పుడు సుమారుగా పంట కోత కోసినప్పుడు మనకి 13-15% మనకి తేమ శాతం ఉంటుంది. దీన్ని మనం కొంత ఎండబెట్టి 9-10% తీసుకొచ్చినట్లయితే మనకి ఈ పురుగులు నిల్వలో పురుగులు అనేటటువంటివి ఆశించవు. అదేవిధంగా మనకి నూర్పిడి చేసేటప్పుడు కూడా టార్పలిన్ల మీద కానీ, గూళ్ళల్లో కానీ మనం దాచుకునేటప్పుడు ఇంతకుముందు ఉండేటటువంటి ఎటువంటి విత్తనం లేకుండా ఈ చాలా మంచిగా ఉండేటటువంటి ప్లేస్లో శుభ్రపరుచుకున్నటువంటి టార్పలిన్లను మనం వాడుకున్నప్పుడు వేరే సీడ్తో మనం మిక్స్ అవ్వకపోవడము, అదేవిధంగా పాత ఉండేటటువంటి బ్రూచిట్స్ కానీ ఈ నిల్వలో ఆశించేటటువంటి పురుగులు వాటి యొక్క తగ్గిపోయి మనకి ఈ నిల్వ అనేది చాలా మంచిగా ఉంటుంది. వీటితో పాటు మనకి ఎండబెట్టినప్పుడు 9-10% వచ్చేటట్లు కూడా చూసుకున్నట్లయితే కొంత నిల్వలో జాగ్రత్తలు ఇవన్నీ మనం తీసుకోవడానికి అవకాశం ఉంది.